వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈ రోజు హలో లేడీస్లో మనం సరూర్ నగర్ పోచమ్మ టెంపుల్ లేన్ చౌడీ దగ్గర ఉన్న విశ్వకంచి షోరూమ్కి వచ్చేసామండి. మరి ఇక్కడ ఉన్న కొత్త కలెక్షన్ ఏంటో ఇవాళ ఎపిసోడ్లో చూసేద్దాం. మరి విశ్వకంచిలో ఉన్న శారీ కలెక్షన్ మనకు చూపించడానికి మనతో పాటు ఉన్నారు ధనలక్ష్మి గారు. హలో అండి. మరి ఈరోజు మాకు మా వ్యూవర్స్కి ఏ కలెక్షన్ చూపించబోతున్నారు? పట్టు ఫ్యాన్సీ అన్ని వెరైటీస్ చూపిస్తుంది అనమాట. ఓకే, మరి మొదటి శారీ చూసేద్దామా? మరి ముందుగా ఈ శారీ అయితే చూస్తుంది, ఇది ప్యూర్ కంచి పట్టు శారీ. ఓకే, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది కదా. సో ఈ శారీలోని పళ్ళు పాటు నుంచి కనుక చూస్తూ ఉంటే మనకి శారీ చాలా కొత్తగా కనిపిస్తుందండి. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు అనమాట. పళ్ళు అంతా కూడా మనకి మస్టర్డ్ కలర్ లో ఇచ్చేసారు, మస్టర్డ్ ఎల్లో కలర్ లో ఇచ్చేసేసి బార్డర్స్ వచ్చేసి మనకి మెజెంటా కలర్, అలాగే మరూన్ కలర్, అలాగే మెజెంటాలోనే ఇంకొక ఫ్లారల్ డిజైన్ లాగా ఇచ్చేసారు అనమాట. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. మరి కిందకి చూస్తూ ఉంటే కనుక స్కర్ట్ బార్డర్ లాగా కనిపిస్తుందండి. సో పట్టు చీర స్టార్టింగ్ దగ్గర నుంచి అంటే పళ్ళు దగ్గర నుంచి కూడా త్రూఅవుట్ గా ఈ స్కర్ట్ బార్డర్ లాగా ఇచ్చారనమాట. కిందకి వచ్చేసరికి మనకి కొంచెం డిఫరెంట్ బార్డర్స్ ఇచ్చేసారు. పైనకి వచ్చేసరికల్లా మళ్ళీ మనకి పళ్ళులో యూజ్ చేసినట్టుగానే మనకి మస్టర్డ్ షేడ్ ఇచ్చారు. ఆ పైన కూడా మనం చూస్తూ ఉంటే కనుక టోటల్ గా అదే బార్డర్ ని మళ్ళీ రిపీట్ చేసినట్టుగా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా మనకి ఏంటంటే ఈ స్కర్ట్ బార్డర్ తోటి శారీ అనేది మనకి డిజైన్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు అండి. ఇక మనం బాడీ పార్ట్ లోకి వస్తే కనుక బాడీ పార్ట్ లో కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు శారీని. స్కర్ట్ బార్డర్ అనేది త్రూఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. పైన వచ్చేసి మనకి నార్మల్ గా ఇచ్చిన బార్డర్స్ ని కంటిన్యూ చేశారండి. ఇక మధ్యలో చూస్తూ ఉంటే కనుక టోటల్ గా కాంట్రాస్ట్ కలర్ అనమాట. మస్టర్డ్ కలర్ కి మెజెంటా కలర్ లాగా ఇచ్చేసి మెజెంటా కలర్ మీద కూడా ఫ్లవర్స్ అనేవి కొంచెం డిఫరెంట్ స్టైల్లో బూటీస్ లాగా డిజైన్ చేశారు. ఇది ఆల్ ఓవర్ మనకి ఇదే డిజైన్ వస్తుంది కదండి. ఆల్ ఓవర్ మొత్తం ఇదే వస్తుంది. ఓకే, మరి బ్లౌజ్ ఎలా వస్తుందో ఒకసారి చూద్దామా? ఓకే, బ్లౌజ్ ఈ విధంగా ప్లెయిన్ గా తీసుకున్నారండి. దీన్ని వచ్చేసి మనకి పళ్ళులో వచ్చేసరికి సెల్ఫ్ వీవింగ్ మనకు కనిపిస్తుంది కదా, అలా వీవింగ్ కాకుండా మనకి కంప్లీట్ గా ప్లెయిన్ గా వచ్చేసింది అనమాట బ్లౌజ్. అలాగే మనం బార్డర్స్ లో చూస్తున్నా కూడా హెవీ వర్క్ రాకుండా చాలా సింపుల్ బార్డర్స్ లాగా హ్యాండ్స్ ఏదైనా షార్ట్ హ్యాండ్స్ అంటే పెట్టుకోవచ్చు. బార్డర్ పెద్ద బార్డర్ కూడా ఇచ్చారండి. హ్యాండ్స్ లో ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట హ్యాండ్స్. మరి సారీ కాస్ట్ ఎంత పడుతుంది? 10,000. మరి నెక్స్ట్ సారీ చూద్దామా? ఇది కూడా మనకి 3 కలర్స్ కాంబినేషన్ లో కనిపిస్తుందండి ఈ సారీ కూడా. ఇప్పుడు పళ్ళు పాటు దగ్గర నుంచి చూస్తూ ఉంటే కనుక మనకి వైలెట్ కలర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది కదా. అదే బాడీలో చూస్తూ ఉంటే కనుక పర్పుల్ విత్ గ్రీన్ కలర్ రెండు కలిపినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు పళ్ళు పాటు నుంచి చూస్తూ ఉంటే పళ్ళు పాటలో అంతా కూడా మనకి ఈ రేషం థ్రెడ్ వర్క్ తోటి అలాగే జరీ వర్క్ తోటి హెవీగా వీవింగ్ అనేది ఇచ్చేసారండి. ఈ ప్యాటర్న్ లో మనం తీసుకోవచ్చు. దీంట్లోనే మనకి మామిడి పిందెల మోడల్ లేకపోతే కనుక మనకి ఒక కలసం మోడల్ లాగా కనిపిస్తుంది అనమాట. ఈ ప్యాటర్న్ లో మనకి పళ్ళును డిజైన్ చేశారు. ఇక సైడ్స్ కి వచ్చేసరికల్లా జస్ట్ ఒక ఫ్లవర్ ఇచ్చి సన్నటి క్రీపర్ లాగా ఇచ్చారనమాట. దీంతో మనకి రెండు పక్కల కూడా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. సో పళ్ళు అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే బాడీలోకి ఎంటర్ అవుతూ ఉంటామో బాడీలో కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి వీవింగ్ అంతా కూడా. ఇందులో డబుల్ షేడ్ అనేది బాగా తెలుస్తుంది. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లవర్ బూటీకి మనకి డిమార్కేషన్ లాగా ఇలాంటి క్రీపర్స్ ఏవైతే వస్తున్నాయో అవంతా కూడా మనకి గోల్డ్ కలర్ లో ఇచ్చారనమాట. ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చు. ఇక బార్డర్స్ దగ్గరికి వస్తే కనుక పళ్ళు దగ్గర నుంచి కట్టు చెంగు వరకు కూడా మనకి షార్ట్ బార్డర్స్ ఇచ్చారు. సో బార్డర్ లో కూడా మనకి కిందంతా కూడా సన్నటి చెక్స్ అనేది ఇచ్చేసారండి. పైకి వచ్చేసరికల్లా ఫ్లవర్ బూటీ లాగా ఇచ్చారనమాట. కొంచెం హెవీగా కనిపిస్తూ ఉంటుంది. సో కాంట్రాస్ట్ కలర్ లాగా ఉంటూ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి ఈ సారీ. దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ 15,000 దాకా పడుతుంది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ ప్యాటర్న్ లో ఇచ్చారండి. ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ లాగా అంటే ఇందాక మనకి ప్లెయిన్ బ్లౌజ్ లా కాకుండా థ్రెడ్ వర్క్ తోటి మనకి జామ్దాని వీవింగ్ లాగా ఇచ్చారనమాట. పైన అంతా కూడా శారీలో యూజ్ చేసినటువంటి బార్డర్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మిగతా అంతా కూడా చాలా ప్లెయిన్ గా ఇచ్చేసారు. టోటల్ గా ఒక కాంట్రాస్ట్ కలర్ అనేది మనకి శారీకి బ్లౌజ్ కి కూడా చూడొచ్చండి. నెక్స్ట్ సారీ చూద్దాం. 3 కలర్స్ 3 కలర్స్ వచ్చినాయి కదా. ఇందాక వరకు మనం చూసినవి ట్రెడిషనల్ కంచి పట్టు కదా. మరి ఇదేలాంటి ఫ్యాన్సీ పట్టు వస్తుంది, లైట్ వెయిట్ ఫ్యాన్సీ లైట్ వెయిట్ పట్టు. ఇది కూడా కంచి పట్టు స్టైల్ వస్తుంది. దీనికి బార్డర్ ఇట్లా ఏది ఉండదు అనమాట, ఫ్యాన్సీలో ఉంటుంది.
ఓకే, చాలా కొత్తగా కనిపిస్తుంది మనకి, ఫ్యాన్సీ బార్డర్ లాగా ఉందండి. దీనిలో ఏంటంటే మనకి బార్డర్స్ అనేవి ఏమీ ఇవ్వలేదన్నమాట. ముందరంతా కూడా మనకి సంపెంగ రంగు గ్రీన్ కలర్ లో తీసుకున్నారు. దీనిలోనే మనకి ఏంటంటే డైమండ్ షేప్ లో డిజైన్ లాగా ఇచ్చేసారండి. పళ్ళు మొత్తం కూడా మనకి ఈ సంపెంగ రంగులోనే కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో వచ్చేసరికి ఒక బార్డర్ లాగా ఇచ్చారు. ఈ బార్డర్ కూడా మనకి రన్నింగ్ కలర్ లోనే కనిపిస్తుంది. దీనిలోనే మనకి మ్యాంగో బూటీస్ లాగా ఇచ్చేసి కొంచెం హెవీ డిజైన్ అనేది ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. ఇక మనం శారీ బాడీలోకి వస్తే కనుక 3 డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు కదా. ఓకే, పైకి వచ్చేసరికి మనకి కొంచెం కలనేత బ్లూ కలర్ ఇచ్చారండి. మధ్యలో వచ్చేసరికి ఒక పట్టీ లాగా ఇచ్చారు. అది కూడా మనకి పళ్ళులో ఎలాంటి సంపెంగ రంగు కల్పిస్తుందో అదే కలర్ తోటి కంటిన్యూ చేశారు. మళ్ళీ కిందకి వచ్చేసరికల్లా కొంచెం ఇంక్ బ్లూ, పైలట్ బ్లూ అంటారు కదా, ఆ కలర్ కనిపిస్తుంది అనమాట. ఇందులోనే మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనకి గోల్డెన్ థ్రెడ్ ఇచ్చారు కదా బూటీస్ ని. గోల్డెన్ థ్రెడ్ ఇస్తారు. ఓకే, గోల్డెన్ థ్రెడ్ తోటి ఈ బూటీస్ అన్ని కూడా మనకి రెయిన్ డ్రాప్ ప్యాటర్న్ లో కనిపిస్తూ ఉంటుందండి. త్రోట్ మనకి శారీ అంతా ఇలాగే ఉంటుందా, లేకపోతే హాఫ్ అండ్ హాఫ్ శారీయా? లేదు మేడం, శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. ఓకే, సో శారీ చూస్తూ ఉంటే కనుక మనకి ఈ ప్యాటర్న్ లో కనిపిస్తూ ఉంటుంది. మధ్యలో మ్యాంగోస్ ఇలా ఇస్తారు. ఓకే, ఈ సంపెంగ రంగు ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక లీఫీ ప్యాటర్న్ లో మనకి మ్యాంగోస్ ని హెవీగా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చండి. చాలా కొత్తగా కనిపిస్తుంది ఈ శారీ మనకి. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూస్తే కనుక గ్రీన్ వస్తుంది, ప్లెయిన్ గ్రీన్ అనేది ఇచ్చేసారండి. పళ్ళులో ఎలాంటి గ్రీన్ కలర్ అయితే యూజ్ చేశారో అదే గ్రీన్ కలర్ లో మనకి కంప్లీట్ గా ప్లెయిన్ గా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు అనమాట. సో ఈ ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ ని డిజైన్ చేశారండి. అంటే చాలా ప్లెయిన్ గా ఇచ్చేసారు. కావాలి అనుకుంటే మనకి శారీ అంతా కూడా చాలా మైల్డ్ గా కనిపిస్తుంది కాబట్టి దీన్ని వచ్చేసి మనం మగ్గం వర్క్ లేదంటే కనుక ప్యాచ్ వర్క్ వేయించుకొని చక్కగా ఎలివేట్ కూడా చేయించుకోవచ్చు అండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 4,000 రూపీస్. ఓకే, సో చూసారు కదండి, సరికొత్త వెరైటీ లాగా మనకు కనిపిస్తుంది. అవి వచ్చేసి మనకి చాలా రీజనబుల్ రేట్స్ గా ఉన్నాయి కాబట్టి ఇలాంటి శారీస్ ని మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే కనుక సరూర్ నగర్ పోచమ్మ టెంపుల్ లేన్ చౌడీ దగ్గరే ఉన్న విశ్వగంచి షోరూమ్ కి మీరు కూడా విచ్చేసేయండి. మరోసారి చూద్దాం. ఓకే మేడం, చూద్దాం. సో ఇది మల్టీ కలర్ శారీ లా కనిపిస్తుంది కదా. కలర్స్ లో ఉంటుంది శారీ మొత్తం. ఇది మళ్ళీ మనకి కంచిపట్టు, ట్రెడిషనల్ కంచిపట్టు. ఎందుకంటే మనకి అది టచ్ చేస్తేనే దాని ఫీల్ తోటి మనకి తెలిసిపోతుందండి. ఆ టెక్స్చరే మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట కంచిపట్టు ప్యూర్ గా ఎట్లా ఉంటుందో. ఓకే, ఈ శారీలోని పళ్ళు పాటు కనుక మనకు చూస్తూ ఉంటే కనుక ఉల్లిపొర రంగు అంటాం కదా, దానికంటే కొంచెం డార్కర్ షేడ్ తీసుకున్నారు అనమాట. పింక్ కలర్ లోనే టోటల్ గా మనకి గోల్డ్ కలర్ తో ఇక్కడ పైన వచ్చేసి టెంపుల్ డిజైన్స్ ఇచ్చారు. మధ్యలో చూస్తూ ఉంటే కనుక కొంచెం ఫ్లారల్ డిజైన్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుందండి. సో బార్డర్స్ దగ్గరికి వస్తూ ఉంటే కనుక రైట్ ఫ్రమ్ పళ్ళు దగ్గర నుంచి కట్టుకొంగు వరకు కూడా ఒకటే లాంటి బార్డర్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. గోల్డెన్ కడ్డీ బార్డర్స్ ఇచ్చేసి దాని మీదనే సెల్ఫ్ డైమండ్ డిజైన్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. రెండు పక్కల కూడా ఒకటే లాంటి బార్డర్స్ వచ్చినాయి. సేమ్ బార్డర్ వస్తుంది. సో ఇది కూడా ఏంటంటే బార్డర్ కి ఎక్స్టెన్షన్ గా ఒక పట్టీ లాగా ఇచ్చారండి. ఆ పట్టీలో కనుక మనం చూస్తూ ఉంటే ఒక డిఫరెంట్ వీవింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ పట్టీ కూడా అయిపోయిన తర్వాత ఇంకా శారీలో బాడీలోని మిడిల్ పార్ట్ అంతా కూడా చూస్తూ ఉంటే సన్నటి చెక్స్ లాగా కనిపిస్తున్నాయి. వాటిలోనే మనకి మ్యాంగో డిజైన్ కనిపిస్తుందండి. ఇదంతా జరీతో కాకుండా మనకి థ్రెడ్ తోటి వీవింగ్ అయింది కదా. థ్రెడ్ తో మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది అన్నమాట. ఇందులో లైట్ వెయిట్ అంటే ఓన్లీ మనకి బార్డర్స్ లో అలాగే పళ్ళులో మాత్రమే జరీ వీవింగ్ ఇచ్చారు. మిగతా అంతా కూడా థ్రెడ్ తో వీవ్ అయినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుందండి. సో ఈ కలర్ కూడా ఏంటంటే మనకి కలనేత అని ఒకటి చెప్పుకోవచ్చు. రెండోది ఏంటంటే మల్టీ కలర్స్ ఉండడం వల్ల ఏంటంటే చాలా రిచ్ గా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది కదా. ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ 10,000 పడుతుంది. 10,000 రూపీస్ దాకా పడుతుంది. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దామండి. ఓకే, డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చింది అనమాట. అంటే మల్టీ కలర్స్ కాకుండా మనకి శారీ బాడీలో ఎలాంటి చెక్స్ అయితే యూజ్ చేశారో, ఎలాంటి మ్యాంగో డ్రాప్స్ అయితే ఇచ్చారో అవే మనకి బ్లౌజ్ పీస్ లో కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా డిజైనర్ బ్లౌజ్ లాగానే మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అండి. మరి శారీస్ ని చూస్తున్నారు కదండి, ఇలాంటి శారీసే మీకు కూడా కావాలి అనుకుంటే కనుక సరూర్ నగర్ పోచమ్మ టెంపుల్ లేన్ చౌడీ దగ్గరే ఉన్న విశ్వకంచి షోరూమ్ కి మీరు కూడా విచ్చేసేయండి. నెక్స్ట్ శారీ చూద్దాం. ఓకే మేడం, చూద్దాం. ఈ శారీ డిఫరెంట్ గా ఉంటుంది. శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది. ఓకే,
లైన్స్ వస్తుంది అనమాట. నిజంగానే చాలా డిఫరెంట్ గా ఉందండి. మనం మల్టీ కలర్ లో కొన్ని శారీస్ చూస్తూ ఉంటామంటే స్టార్టింగ్ రేంజ్ లో ఒక 3-4 నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి శారీస్. కాకపోతే వాటిలో ఏంటంటే ఇలాంటి మల్టీ కలర్సే వస్తూ ఉంటాయి, కానీ దానిలోనే మనకి సన్నటి బూటీస్ కూడా ఇస్తారు కదా. అలా కాకుండా మనకి ఇవి టోటల్ గా ప్లెయిన్ గా కనిపిస్తూ ఉంటుందండి. సో ఇదంతా కూడా శారీ బాడీ పార్ట్ అనమాట. మరి శారీలోని పళ్ళు ఎలా వచ్చిందో ఇప్పుడు చూస్తే కనుక గ్రీన్ అండ్ మనకి కొంచెం కాపర్ షేడ్ అనమాట, రెండింటిని మిక్స్ చేసిన షేడ్ లో మనకి పళ్ళుని ఇచ్చేసారండి కలనేతలో. దీనిలో కూడా ఏంటంటే మనకి డైమండ్ డిజైన్ లాగా ఇచ్చి డైమండ్ లోపలే మనకి చిన్నగా ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చేసారనమాట. ఇంకా సైజ్ చూస్తూ ఉంటే మ్యాంగో డిజైన్ అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. పళ్ళు అంత వరకు కూడా మనకి ఏంటంటే ఈ రస్ట్ కలర్ అంటే గ్రీన్ అండ్ దెన్ ఈ రెండు కలర్స్ కలిపినట్టుగా మనకి ఈ డిజైన్ అంతా కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. కిందకి వచ్చేసరికి కడ్డీ బార్డర్ వచ్చేసి సన్నటి రుద్రాక్ష ఫ్లవర్స్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. ఇవే బార్డర్స్ మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలాగే రెండు పక్కల కూడా మనకి ఇలాంటి బార్డర్స్ వస్తాయి అని అనుకుంటున్నారేమో, కేవలం ఒక పక్క మాత్రమే ఈ బార్డర్స్ వస్తుందండి. రెండో పక్క వచ్చేసి చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టుగా మనం ఈ శారీని చూడొచ్చు అనమాట. కిందకి వచ్చేసరికల్లా గోల్డెన్ టిష్యూ తీసుకున్నారు కదా. ఓకే, గోల్డెన్ టిష్యూ బార్డర్ ని ఈ ప్యాటర్న్ లో తీసుకున్నారండి. దీనిలోనే కనుక మనం చూస్తూ ఉంటే మల్టీ కలర్స్ లో ఇలాంటి పోల్కో డాట్స్ లాగా ఇచ్చారనమాట. దీనిలో వచ్చేసి అవుట్ లైనింగ్ అంతా కూడా డిఫరెంట్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇన్నర్ షేడ్ అంతా కూడా పోల్కో డాట్స్ ఉన్నాం కదా, ఈ లోపలంతా కూడా మనకి ఇంకొక డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది అనమాట. ఇలాగే నంబర్ ఆఫ్ కలర్స్ తోటి మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఇలాంటి మల్టీ కలర్ బార్డర్స్ లాగా బ్లాక్స్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఇచ్చారండి. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూస్తే కనుక పళ్ళులో ఎలా అయితే మనకి కలనేత షేడ్ ఇచ్చారో అదే షేడ్ ని మనకి చాలా ప్లెయిన్ గా తీసుకున్నారండి విత్ సింపుల్ బార్డర్స్ అనమాట. ఆ బార్డర్స్ కూడా మనకి బ్లౌజ్ పీస్ లో కూడా ఒకటే పక్క మాత్రమే ఇచ్చారు కాబట్టి చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉంటుందండి మనకి బ్లౌజ్ కూడా. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 13,000 రూపీస్ పడుతుంది. ఓకే, ఓకే, మనం ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ చూద్దామా మేడం. శారీ అంతా కూడా మనకి మిర్చి రెడ్ కలర్ లో ప్లెయిన్ గా కంటిన్యూ అవుతూ ఉంటుందండి. అదే ఇప్పుడు బార్డర్స్ చూస్తూ ఉంటే కనుక కొంచెం ఫ్యాన్సీ బార్డర్స్ మనకి అటాచ్ చేశారు. అలాగే సైజ్ కి వచ్చేసరికల్లా మనకి కొంచెం పైపింగ్ లాగా రా సిల్క్ తోటి మనకి సన్నటి బార్డర్స్ లాగా ఇచ్చారు. మళ్ళీ కిందకి వచ్చేసరికి ఇంకో ఫ్యాన్సీ బార్డర్ తోటి రన్ అవుతూ ఉంటుంది అనమాట. రెండు పక్కల కూడా మనకి ఒకటే లాంటి బార్డర్స్ ని కంటిన్యూ చేశారు. ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ, ఫుల్ శారీ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా కనిపిస్తూ ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గా వచ్చింది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దామా. సో దీని బ్లౌజ్ వచ్చేసరికి టోటల్ గా కాంట్రాస్ట్ అండి. శారీ అంతా కూడా మనకి ఇలా రెడ్ కలర్ లో కంటిన్యూ అవుతుంది కాబట్టి దానికి బ్లౌజ్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారనమాట. రాయల్ బ్లూ కలర్ తీసుకున్నారు రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద. టోటల్ గా ఏంటంటే మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్న తర్వాత కట్ వర్క్ ప్యాచెస్ వేసుకుంటే ఎలా అనిపిస్తూ ఉంటుందో మనకి దీని మీద యాజ్ ఇట్ ఈస్ గా అలాంటి యోకే డిజైన్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. సో సింపుల్ గా మన ఫిట్టింగ్స్ ని బట్టి మనం దీన్ని డిజైన్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్ గా స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది అంటే తయారైపోయిన తర్వాత ఒక బ్యూటిఫుల్ డిజైనర్ బ్లౌజ్ లాగా కనిపిస్తూ ఉంటుందండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 2,000 రూపీస్ పడుతుంది. ఓకే, నెక్స్ట్ శారీ చూద్దామా. ఇది కూడా మనకి ఫ్యాన్సీ శారీ అయినా? ఇది కూడా ఫ్యాన్సీ శారీ వస్తుంది. ఫ్యాన్సీలో కొంచెం పట్టు స్టైల్ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ శారీ చూస్తున్నారు కదండి, చాలా కొత్తగా కనిపిస్తుంది మనకి. ఫ్యాన్సీ పట్టు మోడల్ లాగా మనం తీసుకోవచ్చు అనమాట. కలర్ అంతా కూడా త్రూ అవుట్ గా మనకి గోల్డెన్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఇచ్చారండి. సో ఆ గోల్డ్ కూడా మనకి ఏంటంటే కొంచెం వైబ్రెంట్ గా కనిపించే గోల్డ్ లాగా ఉంది. అండ్ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు డార్క్ మస్టర్డ్ కలర్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనిలోని ప్రత్యేకత ఏంటి అంటే ఈ శారీకి పైన అంతా కూడా మనకి వర్క్ కనిపిస్తూ ఉంటుందండి. కుందన్స్ ఇచ్చారు, అలాగే థ్రెడ్ వర్క్ కనిపిస్తూ ఉంటుంది. దాంతో పాటే మనకి కర్దానా బీడ్స్ కూడా ఇచ్చారు అండ్ ఎంబ్రాయిడరీ వర్క్. ఇవన్నీ కూడా కలిపేస్తే మనకి పైన కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అదే శారీలో కొంచెం కిందకి వచ్చేసరికల్లా అంటే హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగా తీసుకుంటే కనుక కింద హాఫ్ అంతా కూడా మనకి శారీలో మల్టీ కలర్ లో ఇలాంటి లైన్స్ కనిపిస్తూ ఉంటాయండి. గోల్డ్, గ్రీన్ అండ్ పింక్ ఈ 3 షేడ్స్ తీసుకొని మనకి లైన్స్ లాగా ఇచ్చేసారు. పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా మరీ హెవీగా పళ్ళు లాగా డిజైన్ చేయకుండా పళ్ళులో కూడా కొంచెం వరకు ఈ లైన్స్ నే కంటిన్యూ చేసి తర్వాత సైడ్స్ కూడా కొంచెం బార్డర్ ఇచ్చినట్టుగా పైన ఏదైతే వర్క్ కనిపిస్తుందో అదే వర్క్ ని మనకి సైడ్ కూడా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుందా? ఓకే, మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా ప్లెయిన్ గా వచ్చిందండి. శారీలో ఎలాంటి లైన్స్ అయితే రన్ చేస్తున్నారో బ్లౌజ్ లో కూడా మనకి అవే లైన్స్ ని రన్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీని కాస్ట్ ఎంత పడుతుంది అంటారు? దీని కాస్ట్ వచ్చేసి 11,000 రూపీస్. ఓకే, సో పట్టు ఫ్యాన్సీ శారీస్ లో మీకు కొంచెం హైయర్ ఎండ్ శారీస్ కావాలి అనుకుంటే కూడా ఇక్కడ దొరుకుతూ ఉంటాయండి. లేదు అంటే కనుక మనకి ఫ్యాన్సీ శారీస్ లో కూడా 2,000 నుంచి స్టార్ట్ అయ్యేలాంటి శారీస్ కావాలి అనుకుంటే కూడా మీకు ఇక్కడ దొరుకుతాయండి. మరి ఈ కలెక్షన్ అంతా మీకు కూడా కావాలి అనుకుంటే కనుక సరూర్ నగర్ పోచమ్మ టెంపుల్ లేన్ చౌడీ దగ్గరే ఉన్న విశ్వకంచి షోరూమ్ కి మీరు కూడా విచ్చేసేయండి.
కుచ్చుల్లో వేరే వస్తుంది, శారీ మొత్తం 2 కలర్స్ వస్తుంది అనమాట. ఓకే, ఇది రా సిల్క్ బైలో రా సిల్క్ వస్తుంది ఇది. ఓకే, టోటల్ గా రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారండి. పళ్ళులో చూస్తూ ఉంటే కనుక నేవీ బ్లూ, అలాగే లైట్ గోల్డ్, అలాగే మనకి ఆరెంజ్, ఈ 3 షేడ్స్ తోటి మనకి పళ్ళు అంతా కూడా డిజైన్ చేశారనమాట. మనకి ఈ ప్యాటర్న్ లో కనిపిస్తుంటుంది. కొంచెం జూట్ వీవింగ్ మిక్స్ అయినట్టుగా కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ కనుక మనం చూస్తూ ఉంటే ఇలాంటి కుందన్ లాంటి బూటీస్ లాంటివి అక్కడక్కడ స్టిచ్ చేసినట్టుగా మనం చూడొచ్చు అనమాట. ఇంకా పళ్ళు అయిపోయి బాడీ పార్ట్ దగ్గరికి వస్తే కనుక బాడీ అంతా కూడా మనకి రా సిల్క్ ఆరెంజ్ కలర్ లో కొంచెం డార్క్ షేడ్ లో కనిపిస్తూ ఉంటుందండి. పైన చూస్తున్నా అలాగే కింద వైపు చూస్తున్నా కూడా మనకి బార్డర్స్ అంతా కూడా సెపరేట్ బార్డర్స్ లాగా ఇవ్వలేదండి. అంటే ప్యాచ్ వర్క్ లాంటివి, లేదంటే కనుక వీవింగ్ లో డిఫరెంట్ గా కాకుండా ఇదంతా కూడా ఎంబ్రాయిడర్డ్ వర్క్ మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. కర్దానా బీడ్స్ అలాగే థ్రెడ్ వర్క్ తీసుకొని మనకి చాలా బ్యూటిఫుల్ గా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. పురి విప్పిన నెమలి, ఓన్లీ పురి మాత్రమే తీసుకున్నట్టుగా మనకి ఇదంతా కూడా చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుందండి. యాజ్ ఇట్ ఈస్ గా ఇవే డిజైన్ మనకి కింద కూడా తీసుకున్నారనమాట. ఇందాక మీరు చెప్పినట్టుగా ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ అన్నారు కదా, కుచ్చుల్లో వేరే వస్తుంది అనమాట. ఇలా వస్తుంది కుచ్చుల్లో. ఓకే, కుచ్చుల దగ్గరకు వచ్చేసరికల్లా మనకి ఈ ప్యాటర్న్ లో తీసుకోవచ్చండి. ఇదంతా కూడా ఏంటంటే మనం పళ్ళులో ఎలాంటి స్ట్రైప్స్ అయితే వర్టికల్ స్ట్రైప్స్ చూసామో అవే స్ట్రైప్స్ మనకి కుచ్చుల దగ్గర కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మళ్ళీ కుచ్చులు అయిపోయిన తర్వాత కట్టు చెంగు దగ్గర నుంచి సేమ్ ఇలా వస్తుంది, మళ్ళీ ఆరెంజ్ వస్తుంది. పళ్ళు అండ్ షోల్డర్ ఎలా వచ్చిందో మనకి కట్టు కొంగు దగ్గర నుంచి అలాగే వస్తుందండి. కేవలం కుచ్చుల్లో మాత్రమే కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ వస్తుంది. సో బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకి నేవీ బ్లూ కలర్ రా సిల్క్ కూడా తీసుకున్నారండి. దీనిలో కూడా ఏంటంటే ఇలాంటి ప్యాచెస్ ని మరీ హెవీగా ఇవ్వకుండా మొత్తం ప్లెయిన్ గా ఇచ్చేసి ఈ ప్యాచెస్ ని మాత్రం కేవలం 2 మాత్రమే ఇచ్చారు కాబట్టి స్లీవ్స్ కి వేయించుకుంటే కనుక చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 5,000 రూపీస్. నైస్. సో ఇలాంటి పట్టు ఫ్యాన్సీలోని మిక్స్డ్ వెరైటీస్ మీకు కూడా కావాలి అనుకుంటే కనుక సరూర్ నగర్ పోచమ్మ టెంపుల్ లేన్ చౌడీ దగ్గరే ఉన్న విశ్వకంచి షోరూమ్ కి మీరు కూడా విచ్చేసేయండి. సో ఇది కూడా మనకి పట్టు ఫ్యాన్సీ మిక్స్ టైప్ వస్తుంది అనమాట. ఓకే, ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు ఇందులో గ్రీన్ అండ్ పింక్ ఎల్లో మస్ట్ వస్తుంది అనమాట. 3 కలర్స్ లో వస్తుంది. పళ్ళు వచ్చేసి గ్రీన్ వస్తుంది మీకు. ఓకే, డార్క్ గ్రీన్ కలర్ అండి, ఆల్మోస్ట్ క్లోజ్ టు మనకి ప్యారెట్ గ్రీన్ అంటూ ఉంటాం కదా, దానికి చాలా క్లోజ్ గా కనిపిస్తుంది అనమాట ఈ షేడ్. సో ఇందులో చూస్తూ ఉంటే కనుక బార్డర్స్ లాగా పళ్ళులోని బార్డర్స్ లాగా డిమార్కేషన్ ఎట్లా చేశారంటే మనకి సింపుల్ గా ఒక ఫ్యాన్సీ వైర్ లాంటిది ఇచ్చేసారండి. దాని లోపలే మనకి థ్రెడ్ వర్క్ కానీ లేదంటే కనుక ఈ జర్దోజీ వర్క్ ఏదైతే ఉంటుంది ఇదంతా కూడా ఇచ్చేసారు. అక్కడక్కడ కుందన్స్ కూడా ఇందులో అటాచ్ చేసినట్టుగా మనం చూడొచ్చు అనమాట. మరి పళ్ళులోని మిడిల్ పార్ట్ అంతా కూడా చూస్తూ ఉంటే కనుక సింపుల్ గా ఈ నక్షి వర్క్ అనేది ఇచ్చేసారండి. సో బాడీ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దామా. 3 కలర్స్ లో వస్తుంది అనమాట. ఓకే, త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. శారీ మొత్తం ఇంతకు ముందు ఒకసారి చూసాం కదా మన 3 కలర్స్ లో సేమ్ అదే మోడల్ వస్తుంది, కానీ ఇది వర్క్ లో వస్తుంది అనమాట. ఓకే, సో వర్క్ అనగానే మనకి ఈ 3 షేడ్స్ ని కూడా డిమార్కేట్ చేయడం కోసం ఏంటంటే మధ్యలో ఫ్యాన్సీ బార్డర్స్ లాగా అటాచ్ చేసినట్టుగా మనం చూడొచ్చండి. పైన అంతా కూడా బార్డర్స్, పైన అలాగే కింద కూడా గ్రీన్ కలర్ బార్డర్స్ మనకి పళ్ళులో కంటిన్యూ అయిన కలర్ నే మనకి ఇందులో కూడా ఇచ్చేసారనమాట. దీనిలో కూడా మనం చూస్తూ ఉంటే వర్క్ అనేది త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది చూద్దామా. ఓకే, అంటే పళ్ళులో యూజ్ చేసిన గ్రీన్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ గా అదే గ్రీన్ తోటి మనకి డిజైనర్ బ్లౌజ్ లాగా కూడా చేయించుకునే అవకాశం కూడా ఉందండి. దీని కాస్ట్ ఎంత పడుతుంది? 7,000 పడుతుంది. 7,000 రూపీస్. ఓకే, సో చూస్తున్నారు కదండి, పట్టు అండ్ ఫ్యాన్సీ వెరైటీస్లో శారీస్ కావాలి అనుకుంటే కనుక మీరు కూడా సరూర్ నగర్ పోచమ్మ టెంపుల్ లేన్ చౌడీ దగ్గర ఉన్న విశ్వకంచి షోరూమ్కి ఇచ్చేసేయండి. సో నెక్స్ట్ మరో వర్క్ శారీ మనం చూడబోతున్నామండి. చూద్దాం శారీని. ఓకే, చూద్దాం. ఓకే, లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ కి మనకి పింక్ కలర్ లో బార్డర్స్ ఇచ్చేసేసి మనకి శారీ అంతా కూడా ఈ ప్యాటర్న్ లో కంటిన్యూ చేశారండి. దీని ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి సాటిన్ షిఫాన్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే షిఫాన్ శారీ లాగానే మనకి ఇది లైట్ వెయిట్ లో ఉంది అండ్ టెక్స్చర్ అంతా కూడా మనకి సాటిన్ లాగా వచ్చేసింది కాబట్టి సాటిన్ షిఫాన్ లో ఈ శారీని తీసుకున్నారు. చూస్తూ ఉంటే కనుక ఈ బార్డర్స్ ఏవైతే ఫ్యాన్సీ బార్డర్స్ ఉన్నాయో ఇవి ఆల్ 3 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ చేసినట్టుగా మనం చూడొచ్చండి. తర్వాత వచ్చేసి మనకి శారీ మొత్తంలో కూడా అంటే పళ్ళు తీసుకున్నా లేదంటే త్రూ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఒకలాగా వచ్చింది కదా. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక మనకి స్టోన్స్ తోటి చిన్న చిన్న బూటీస్ లాగా ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి. సో శారీ అంతా కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ లో కంటిన్యూ అవుతుంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఒకటేలా అన్నారు కాబట్టి బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. బార్డర్ లో యూజ్ చేసిన పింక్ కలర్ నే మనకి ఇందులో శారీకి బ్లౌజ్ కూడా డిజైన్ చేశారండి. ఇదంతా కూడా మనకి షుగర్ క్యాండీ పింక్ అనమాట. డార్క్ పింక్ కలర్ లో కనిపిస్తుంటుంది నియాన్ షేడ్ లో. దీనిలో కూడా ఏంటంటే కట్ వర్క్ మనకి నెక్ లైన్ దగ్గర అలాగే మనకి స్లీవ్స్ కి కూడా డిజైన్ చేసినట్టుగా మనం చూడొచ్చు. అండ్ ఇంకొక బార్డర్ కూడా ఇచ్చారు కాబట్టి కావాలనుకుంటే మనం వేస్ట్ కూడా అరౌండ్ ద వేస్ట్ మనం ఈ ప్యాటర్న్ లో కూడా తీసుకోవచ్చు అండి. ఇలాంటి శారీస్ మనకి ఎంత కాస్ట్ లో పడుతుంది?
పడతాయి? 5000 అండి. ఓకే, ఈ శారీస్ కూడా మనకు ఆల్మోస్ట్ 5000 రేంజ్ పడుతుందండి. నెక్స్ట్ శారీ చూద్దామా? ఓకే చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ చూపించబోతున్న శారీ ఏ వెరైటీ అండి? జూట్ వెరైటీ మేడం. ఓకే, ఫ్యాన్సీ టైప్ వస్తుంది అనమాట. ఓకే, సో ఫ్యాన్సీలోనే జూట్ వెరైటీలో ఇప్పుడు మనం శారీ చూస్తున్నామండి. పళ్ళు పాటు చూస్తూ ఉంటే కనుక ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా మనకి ఇదే విధంగా వస్తున్నాయి అనమాట. అంటే పళ్ళు వరకు సెపరేట్గా కాకుండా, అంటే మనం కంచిపట్టు శారీస్లో జనరల్ అలా చూస్తూ ఉంటాం. వర్క్ శారీస్ వస్తున్నప్పటి నుంచి మనకి ఏంటంటే పళ్ళు అనేది చాలా షార్ట్గా తీసుకుంటున్నారండి. దానిలోనే మనకి బార్డర్స్తోనే కవర్ చేసేస్తున్నారు అనమాట. సో ఇందులో చూస్తూ ఉంటే మనకి ఆల్మోస్ట్ 3-4 వెరైటీస్ ఆఫ్ బార్డర్స్ ఇందులో యూజ్ చేశారు పళ్ళు లాగా. మిగతా అంతా కూడా మనకి 3 బార్డర్స్ కంటిన్యూ అవుతూ ఉంటుందండి త్రూఅవుట్ శారీలో. ఇంకా శారీ దగ్గరికి వచ్చేసరికల్లా కొంచెం మెజెంటా కలర్లోనే జూట్ ఫ్యాబ్రిక్ అన్నారు కదా. ఓకే, సో జూట్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నారు. దీనిలో పైన అంతా కూడా స్లాంట్ లైన్స్ లాగా వచ్చేసాయి. మధ్యలో వచ్చేసరికల్లా లోటస్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారండి. మళ్ళీ కిందకి వచ్చేసరికల్లా మనకి ఏంటంటే వేవీ డిజైన్ అనేది ఇచ్చారనమాట. ఇదే మనకి త్రూఅవుట్ శారీ అంతా కంటిన్యూ అవుతూ ఉంటుందా? కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా కాంట్రాస్ట్ అండి. రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. దీనిలో కూడా మనకి ఏంటంటే సింపుల్ గా శారీలో ఇచ్చినటువంటి బార్డర్ ని మాత్రమే ఇచ్చారండి. సో చాలా సింపుల్ గా మనకి బ్లౌజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సింపుల్ గా ప్రిఫర్ చేసుకునే వాళ్ళు బ్లౌజ్ ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోవచ్చు. లేదు అంటే కనుక దీని మీద ప్యాచ్ వర్క్ కూడా వేయించుకోవచ్చు. ఎందుకంటే మనం శారీలో చూస్తూ ఉంటే కనుక కొంచెం మెజెంటా కలర్ ఇచ్చారు. అలాగే బ్లౌజ్ లో వచ్చేసి టోటల్ గ్రీన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి రెండింటిని మిక్స్ చేసుకొని ప్యాటర్న్ బ్లౌజ్ లో కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. మరి జూట్ శారీస్ ఎంతలో ఉన్నాయండి? 6000 ఉందండి. 6000 రూపీస్ పడుతుంది ఈ శారీ. ఓకే, సో వ్యూయర్స్ చూసారు కదా ఈరోజు విశ్వకంచి షోరూంలో ఉన్న లేటెస్ట్ కలెక్షన్ని. మరి ఈ కలెక్షన్ అంతా మీకు కూడా నచ్చినట్లయితే కనుక సరూర్ నగర్ పోచమ్మ టెంపుల్ అండ్ చౌడీ దగ్గర ఉన్న విశ్వకంచి షోరూమ్కి మీరు విచ్చేసేయండి. ఇది ఇవాల్టి హలో లేడీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.